చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓటు వచ్చిన దగ్గర నుంచి సైకిల్కి మాత్రం తప్పితే ఇంకొకరికి ఓటు వేయని వారు కూడా ఇవాళ ఎందుకు వచ్చిన కర్మరా మనకిది. అమెరికా నుంచి, అంటార్కిటికా నుంచి, ఆఫ్రికా నుంచి, సూడాన్ నుంచి, కెనడా నుంచి వచ్చి ఓట్లేసాం, ఊళ్ళో అందరినీ మలేసాం, పోగేశాం అని మీ టీడీపీ కార్యకర్తలు. మనం ఇంత కష్టపడి ఇంత సొమ్ములు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం కోసం మనం చెమటోడ్చి ఎక్కడో దేశం కాని దేశంలో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చిస్తే ఇవాళ మన ఆస్తులు ఆక్రమిస్తున్నారు, మన పొలాలు ఆక్రమిస్తున్నారు, మన ఇళ్లు ఆక్రమిస్తున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బంధువులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బంధువుల దుస్థితే ఇవాళ ఇది.